ముందుగా దేవాలయ ప్రతిష్ఠ తీసుకున్నట్లయితే దేవాలయం అనేటువంటిది ఆగమ శాస్త్రంగా అంటే నిర్మాణం చేయడం జరుగుతుంది. శివాలయం కనుక శైవాగమ శాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ ఆగమ శాస్త్రంగా ప్రతిష్ఠ చేసేందుకు గాను ముందుగా దేవాలయానికి శివాలయానికి ఏ విధంగా ఎన్ని రకాలుగా పూజా కార్యక్రమాలు చేయాలి అనే విధంగా ముందుగా ఋత్వికులు నిర్ణయించుకొని ఉంటారు. ఆ విధంగా నిర్ణయించుకున్న ప్రకారంగా మా యాగశాల ఈ వైపున నిర్మించాలి, ఈ వైపున ఉండాలని చెప్పేసి యాగశాల నిర్మించి ఆ యాగశాల నిర్మాణంలో భాగంగా మరి త్రియాత్మిక దీక్షతో 3 రోజులు దీక్షగా యాగాన్ని యజ్ఞాన్ని అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క 5 హోమగుండాలని యాగశాలను నిర్మించి 3 రోజులు కూడా ఈ యొక్క దంపతుల్ని ఎవరైతే పూజా దంపతులు నిర్ణయించుకుని ఉన్నారో ఆ పూజా దంపతుల ద్వారా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది.